నా అన్వేష్ భయపడ్డాడు, దిగి వచ్చాడు. అన్వేష్ భరతం పడుతున్నారు నెటిజన్లు. నిన్నటి వరకు తగ్గేదే లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు అన్వేష్. ఓవైపు కేసులు, మరోవైపు స్ట్రాంగ్ కౌంటర్లు. సోషల్ మీడియాలను గట్టిగానే నెటిజన్లు అరుచుకున్నారు. ఇండియాకి రప్పించి అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అన్వేష్ దిగొచ్చాడు. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. అందులోనూ వెటకారాన్నే దట్టించాడు అన్వేష్. క్షమాపణలు చెప్పినా వదిలేది లేదంటున్నారు జనం. ఉద్యమంలా అన్సబ్స్క్రైబ్, అన్ఫాలోయింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నా అన్వేష్పై తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ఎక్కడా నెటిజన్లు అతని వ్యవహార శైలిని మెచ్చుకోవట్లేదు. పైగా అతను ఆ క్షమాపణల వీడియో చెప్పినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో ఒకవేళ తన తప్పును స్వీకరించకపోతే మీకు ఇలా అవుతుంది, అలా అవుతుందంటూ మళ్ళీ దాంట్లో షాడిజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఒక రకంగా అందులో వెటకారం. అంటే ఇది జెన్యూన్గా ఉందా లేదా అనేది కొంతమంది చర్చించుకుంటున్నారు. అతను క్షమాపణ చెప్పినా ఇతన్ని నమ్మకూడదు, ఇతని వ్యవహార శైలి ఎప్పటికైనా చాలా భిన్నంగా ఉంటుందంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఇదే ఆదరించిన జనాలు అతని స్థాయికి తీసుకొచ్చారు, అతన్ని ఫాలో చేశారు. వ్యూస్ పెరిగాయి, కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. విదేశాల్లో తిరుగుతూ తెలుగువాడిగా మనవాడే కదా, మన కుర్రోడే కదా అన్నట్టుగా అతన్ని ఎంకరేజ్ చేశారు. కానీ అతని వ్యవహార శైలి శృతిమించింది. పరిధులు దాటాయి, అవధులు దాటింది. అడ్డగోలుగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అడ్డగోలుగా మాట్లాడారు, నోరు పారేసుకున్నాడు. హిందూ దేవి దేవతలపై, హిందూ సాంప్రదాయాలపై, సంస్కృతిపై, రామాయణ మహాభారత భాగవతాలపై మిడిమిడి జ్ఞానంతో అతడు చేసిన వ్యాఖ్యలు అడ్డగోలుగా మాట్లాడడంతో చాలామంది తిట్టిపోశారు. చాలామంది అతని మాటలను ఖండించారు. అంతేకాదు విహెచ్పి లాంటి సంస్థలు అయితే ఏకంగా వైజాగ్లో, విశాఖపట్నం, గోపాలపట్నంలో కేసు నమోదు చేసి అతన్ని రప్పించాలి, పిలిపించాలి, అతన్ని శిక్షించాలంటూ కోరుతున్నారు. ఇంకా రకరకాలుగా. ఇంక అంతేకాదు ఇది అతని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటి కూడా అన్ఫాలో చేశారు, అన్సబ్స్క్రైబ్ చేశారు. యూట్యూబ్ ఛానల్ని, అలాగే ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటే వాటన్నింటి కూడా అన్ఫాలో చేశారు. లక్షలాది సంఖ్యలో వాళ్ళంతా దూరం అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రాఫ్ పడిపోయింది. దీంతో మనోడు దెబ్బకి దిగొచ్చి ఇదిగో ఈ అందరికీ గరికపాటికి దేవతలకు క్షమాపణ చెప్పాడు, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాడు, శివాజీకి క్షమాపణ చెప్పాడు. చెప్పుతూనే మళ్ళీ ట్విస్టు, నా తప్పును స్వీకరించకపోతే మీకు ఇదవుతుంది, అదవుతుంది అంటూ మరొక ట్విస్ట్. ఇంక అంతేకాదు తప్పు చేస్తే రాత్రికి రాత్రి రక్తం కక్కుని చచ్చిపోతాయి. ఎన్ని పిల్ల చేష్టలు. అంటే ఈ తింగరి మాటలు, ఈ వ్యవహారాలన్నీ కూడా నెటిజన్లు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా అతని వ్యవహార శైలి ఎలా ఉంది అంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడా, ఉద్దేశపూర్వకమా, లేదా అతియా, లేదా ఓవర్ కాన్ఫిడెన్సా, ప్రపంచమంతా తిరుగుతున్నాను, నేను అంతా చూసాను, నాకే తెలుసు అన్న అహంభావమా ఏంటి? ఈ రకమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో యూట్యూబర్ అన్వేష్పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందూ పురాణాల్లోని ద్రౌపది, సీతమ్మల గురించి, అలాగే ప్రముఖులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా అన్వేష్ స్పందిస్తూ వీడియో అయితే రిలీజ్ చేశాడు. బ్యాంకాక్లోని వినాయక విగ్రహం సాక్షిగా తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, అదిగో అదే వీడియో అది, ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ దాంతోపాటు అందరికీ క్షమాపణలు చెప్తూ ఒక సామాజిక అంశాన్ని ప్రశ్నించే క్రమంలో ఆ ఉదాహరణలు తీసుకున్నానంటూ క్లారిటీ ఇచ్చాడు. సో పురాణాల్లో తప్పు చేయబోతేనే కీచకుడు, సైంధవుడు, రావణాసుడు చనిపోయారని, కానీ ఇప్పుడు సమాజంలో వేల సంఖ్యలో ఈ అఘాయిత్యాలు జరుగుతున్న నిందితులు దర్జాగా బిర్యానీలు తింటూ తిరుగుతున్నారని, వారిని మీరేం చేస్తున్నారని ప్రశ్నించారంటూ అదే తన ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించాలని కోరుతూనే ఒక సవాల్ విసిరాడు. తాను చెప్పిన దాంట్లో నిజంగా తప్పుంటే రాత్రికి రాత్రి రక్తం కక్కుని చస్తానని, కానీ తన ఉద్దేశం సరైందే అయ్యుండి కూడా తనను తప్పుపడితే వారికి ఏడాది మొత్తం ఏదో మంచి జరుగుదు అన్నట్టుగా మళ్ళీ ఒక రకమైనటువంటి షాడిజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. తన క్షమాపణని స్వీకరించాలి అంటూ కండిషన్ పెట్టాడు. ఇదేంటో మరి ఈ కండిషన్లు, ఈ భిన్నమైనటువంటి వాదనలు, ఇతని మెచ్యూరిటీ లెవెల్స్ అంటే ఇక్కడ అంటే అతన్ని ఫాలో అయ్యే వాళ్ళని, అతన్ని ఏం చెప్తున్నాడో విందాం చూద్దాం అనుకునే వాళ్ళ చిత్తశుద్ధిని శంకించడం ఏంటి మళ్ళీ? ఇదేం శాడిజం రివర్స్లో? నువ్వు తప్పు చేసావు, క్షమాపణ అడిగా, అంతవరకు బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇందులో ట్విస్టు, మీకు సంవత్సరంలోగా ఏదో జరుగుతుంది, నా తప్పును స్వీకరించకపోతే. భిన్నమైన వాదన. ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి, ఎందుకు లేవు? మహా ముదురు. కానీ జనాల చిత్తశుద్ధిని శంకించే మళ్ళీ ఇలాంటి మాటలు. అది అతని విఘ్నతకే వదిలేయాలి. పైగా ఆ వినాయకుని విగ్రహం దగ్గర ఉండి మాట్లాడుతున్నాను, రాత్రి
నా తప్పైతే రక్తం కక్కొని చేస్తాను, లేదా ఇలాంటి డైలాగులన్నీ కూడా చాలా భిన్నంగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద మాటలు, ఏదో రకమైన అటెన్షన్ గ్రాప్ చేయడమే ఈయన స్ట్రాటజీగా కనిపిస్తుంది వాటెవర్. కానీ చాలామంది సబ్స్క్రైబర్సు, ఫాలోవర్సు వదులుతున్నారు. అసలు ఏంటి ఇంత అహంభావమా, డబ్బు ఎక్కువైంది, ఫాలోయింగ్ ఎక్కువైంది, పాపులారిటీ ఎక్కువైంది, దీంతో ఇంకా తను ఏది చెప్పినా అదో దాన్ని అందరూ ఒంటికి ఎక్కించుకుంటారు, లేదా నేను చెప్పిన దాన్ని అందరూ ఇలా ఫాలో అవుతుంటారనేది ఒక అహంభావపూరిత వైఖరి. అలా కనిపిస్తుంది అనేది ఇది వాళ్ళ వాదన. ఇక దీనికి సంబంధించిన అనేక రియాక్షన్లు వచ్చాయి. చాలామంది ఇదంతా నేను చెప్తున్నంతా ఈ నెటిజన్ల అభిప్రాయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కామెంట్ రూపంలో వచ్చిన అంశాలను కూడా ఇప్పుడు మీకు చెప్పాను ఇప్పటిదాకా, రైట్. అంతేకాదు డైరెక్ట్ కొంతమంది వీడియోలు చేస్తున్నారు. వీడియోలు చేసి అసలు ఈయనని వదలొద్దు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా షట్ డౌన్ అయ్యేదాకా ఒక ఉద్యమంలో ఉంటేనే తగ్గుతాడు, మనోడు తగ్గి వస్తాడు, అప్పుడు కానీ దిమ్మ తిరుగుతుంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది డైరెక్ట్ వీడియోలు చేశారు. ఆదిరెడ్డి కావచ్చు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మాధురి కావచ్చు, ఇలా చాలామంది వీడియోలు చేశారు. అంటే సరే, ఆయన కొన్ని అంశాల వారీగా స్పందించాడు, కొంతవరకు వెల్కమ్ చేశారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదు. మితిమీరి, అదుపు తప్పి, హద్దు తప్పి, అడ్డగోలుగా కొంతమంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడనేది వాళ్ళ విమర్శ. ఒకసారి వాళ్ళంతా ఏమన్నారో వరుసగా చూద్దాం. బ్లాక్ చేసి పాడేసేయాలి. అప్పుడు ఏమైంది, వీడికంటే మీకు అసలు రాదు, వీడికి అసలు వ్యూసే రావు. ఒకవేళ వీడికి వ్యూసే రానప్పుడు వీడొక యూట్యూబర్ ఎలా అవుతాడు చెప్పండి? అది ఒక్కడు ఇద్దరు చేస్తే లెక్క ఉండదు. అదే ఒక 10,000 మంది, 10 లక్షల మంది, 10 కోట్ల మంది చేస్తే వీడికి ఉన్నది ఎంత మంది మచ్చా? తిప్పి తిప్పి కొడితే 18 లక్షల మంది ఫాలోయింగ్ చేస్తున్నారు వీడిని. అదే 18 లక్షల మంది వీడిని ఒకేసారి అన్ఫాలో చేసి పాడేసి మన ఇండియన్స్ పవర్, ప్రతి ఒక్కళ్ళు ఇండియనే ఉంటారు, ఒక 1,00,000 ఎంతమందో అదర్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. అదే 17 లక్షల మంది ఆయన ఒకేసారి అన్ఫాలో చేసి ఒకేసారి రిపోర్ట్ కొడితే ఆడి బతుకెంత? ఒకేసారి ప్లాట్ఫామ్ లోకి దిగిపోతాడు ఎల్కే గాడు. బ్లాక్ 14 ఏళ్ళ అమ్మాయితో మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు. మళ్ళీ వీడు నీతులు చెప్తుంటే మీరు అందరూ వినడం. అసలు వీడు మాట్లాడే మాటలకి, చేసే చేష్టలకి వీడిని ఎలా ఫాలో అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే నార్మల్ గా ఒక మనిషిని ఫాలో అవుతున్నామంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ బిహేవింగ్ కానీ మనకి కనెక్ట్ అయితే, నచ్చితే ఫాలో అవుతాం. అలాంటిది వీడిని ఆ స్థాయిలో కూర్చోబెట్టి ఏం నేర్చుకుంటున్నారు వీడి దగ్గర నుంచి? అసలు టాపిక్ డ్రెస్సింగ్ గురించి అయితే, నువ్వు ధర్మాన్ని తిట్టడం దేనికి, దేవతల్ని తీసుకురావడం దేనికి? సీతమ్మని తప్పుగా చూసినందుకే లంక తగలడిపోయింది, ద్రౌపదమ్మని చీర లాగినందుకే ప్రపంచ జనాభాలో సగానికి సగం మంది ఎగిరిపోయారు. ఏంటి మొత్తం రేప్స్ హిందూస్ చేస్తున్నారా? ఇప్పుడు నేనున్న దేశంలో ఇండియాలో కన్నా ఎక్కువ రేప్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 140 మంది గురవుతున్నారు, ఇంకా ఎక్కువనే. ఇండియాలో 2 లేదా 4 గురవుతున్నారు. మరి ఇక్కడ ఉండేది హిందూస్ కాదే? హిందూ ముసుగులో తిరుగుతున్న పెద్ద గొర్రెవేడు. ఇన్ని సంవత్సరాలు సెక్యులర్ భావాలతో కలిసిమెలిసి ఉన్న హిందూస్ ఇప్పుడు ఎందుకు పోరాడుతున్నారు అనుకుంటున్నారు? మీరు మీ మతాన్ని సైలెంట్ గా ఫాలో అయినంత వరకు మేము గౌరవించాము. కానీ ఎప్పుడైతే మా ఆచారాల్ని, దేవుళ్ళని, ధర్మాన్ని తిట్టడం మొదలు పెట్టారో, ఇష్టం వచ్చినట్టు ఆక్రమించడం, ఇంటింటికి వెళ్లి బలవంతంగా మత మార్పిడులు చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు మొదలైంది ఇదంతా. నువ్వు నీ ఒపీనియన్ చెప్పుకో, శివాజీ గారిని సపోర్ట్ చేస్తావో చేయవో అది నీ ఇష్టం. అంతేకాని కావాలని దేవతల్ని, ధర్మాన్ని తీసుకురావడం ఏంటి? మొహం. దిస్ రిఫ్లెక్ట్స్ ఇన్ సొసైటీ అండి. ఎవరు వచ్చాక ఏది పడితే అది చేయొచ్చు, ఎలా పడితే అలా వాగచ్చు అని. పాలిటిక్స్ లో పవర్ 5 years వరకు మన దగ్గర ఉండదు, కానీ సోషల్ మీడియాలో 24/7 పవర్ మీ చేతిలోనే ఉంటది. జనాలు గొర్రెలు కాదు, ఎక్కించిన వారే దించేస్తారు అని తెలిసేలా చేయండి. ఇంకా వాళ్ళని అక్కడనే కూర్చోపెట్టి వాడు ఏది పడితే అది వాగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారో, లేకపోతే వాళ్ళని అక్కడి నుంచి దించుతారో పవర్ మీ చేతిలోనే ఉంది. నిర్ణయం మీదే, మీ ఇష్టం. ఈ ప్రపంచంలో నా అన్వేషణ గాడి కంటే ఏదో ఎవరన్నా ఉన్నారంటే ఇప్పటికీ నా అన్వేషణ గాడిని ఫాలో అవుతున్న హిందువులు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీకు సిగ్గు శరం మానం ఉందరా? ఉందా? నిజంగా చెప్తున్నా, ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇప్పటికీ వాడిని, మీకుందా సిగ్గు శరం? అరే, హిందువుల్ని ఎన్నెన్ని మాట్లాడుతున్నాడు రా, రేపులన్నీ చేసి హిందువులు అంటున్నాడు. దాంతో పాటుగా మన సీతాదేవికి రేపు జరిగిందని అంటున్నాడు. జరిగిందా? ఒప్పుకుంటున్నారా? ఎలా ఫాలో అవుతున్నారు? ఇప్పటికీ 18 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో, 25 లక్షల మంది యూట్యూబ్ లో ఉన్నారే. ఆడన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇండియా కంటే థాయిలాండ్ బెటర్ అంటున్నాడు. ఇండియాకి నేను రానని చెప్తున్నాడు. హిందూ నాయకులందరూ ఎక్కడికి పోయారు? హిందువులందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు మాట్లాడట్లేదు? వాడి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? వాడిని ఎందుకు ఇండియాకు తీసుకొచ్చి గుడ్డలు ఎప్పుడేసి నడి రోడ్డు మీద తరిమి కొట్టట్లేదు? ఎలా ఉందంటే వాడు మాట్లాడే మాటలు, వాడినే కాదు వాడి ఫ్యామిలీని కూడా ఇండియాలో ఉంచకూడదురా అని అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. అరే, ఈ అమ్మాయిలకి కొంతమందికి బుద్ధుండి ఎడవాలి. అరే, వాడు మీ హక్కుల కోసం పోరాడుతున్నాడంటే ఎలా నమ్ముతున్నారమ్మా మీరు? ఎలా నమ్ముతున్నారు? వేరే వాళ్ళ అమ్మల్ని నోటుకొచ్చినట్టు తిట్టేవాడు మీ హక్కులను కాపాడుతాడని మీరు ఎలా నమ్ముతున్నారు?
ఎప్పుడైనా వ్యూస్ తగ్గిన ప్రతిసారి ఒక కంటెంట్ తీసుకుని వస్తాడు. మీరు ఎరిపప్పలు ఉన్నారు, సపోర్ట్ చేస్తారన్న నమ్మకం వాడికి. ఇండియాతో సంబంధం లేని నా కొడుకు వచ్చి ఇండియా అని అంటుంటే, హిందూ అని చెప్పుకొని హిందూ దేవతలందరినీ అవమానిస్తుంటే ఎలా మనం భరిస్తున్నాం? మనకి సిగ్గనేది అడవలేదా? ఇంకా వాడిని ఫాలో అవుతున్నాం, ఇంకా వాడిని సబ్స్క్రైబ్ చేస్తున్నాం, ఇంకా వాడి వ్యూస్ కోసం చేస్తున్నాడని తెలిసి వాడికి వ్యూస్ ఇస్తున్నాం. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, ఇందాక నాన్ వేసిన గాడిది ఒక ఆడియో చూసాను. ఆ ఆడియోలో 14 ఏళ్ల పాపని చేశాను అని అతనే ఒప్పుకుంటున్నాడు. ఇండియాకే రానివాడికి, ఇండియా అంటే పడిన వాడికి ఇండియన్ ఫాలోవర్స్, హిందూ అంటే పడిన వాళ్ళకి హిందూ ఫాలోవర్స్ ఎందుకురా? దయచేసి హిందువులందరూ అలాంటి యదవని అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఈ గాడు ఏం మాట్లాడుతుండ వినండి. ఇండియా వస్తే కన్నా బయట నుండి ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను చూడు, బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పుడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. చూసారు కదా, ఇండియాకి రాడు, పొల్యూషన్, బొక్క, నా కూతురు పుడితే రేప్ చేస్తారంట. అరే నువ్వే నీ కూతురు వయసున్న అమ్మాయిని రేప్ చేసినా అని చెప్పినావు. అదే 1000 రూపాయలు ఇచ్చి నేను 14 years ఉన్న అమ్మాయితో నేను ఎంజాయ్ చేసినా అని చెప్పినావు. 40 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి. నీకు 25 ఏళ్ళకి పెళ్ళైంది అనుకున్నా కూడా నీకు 20 ఏళ్ళ కూతురు ఉంటది. నువ్వు 14 years అమ్మాయితోని 1000 రూపాయలు ఇచ్చి చేసిన అని చెప్పేసి నువ్వు అదేదో పెద్ద ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకుంటున్నావు. చెత్తనా కొడక, అసలు నీకు ఏమన్నా ఉందారా? అన్నం తింటున్నావు, కడుపుకి పీ తింటున్నావారా? విజయండి, ఇండియా అంటే తూ అంట. ఏముంది ఇండియాలో? పొల్యూషన్, బొక్క, దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడి నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి వీడికి. మన దేశం గురించి ఈ నా కొడుకు ఎప్పుడైనా, అప్పుడేమో పోయి చైనా వాళ్ళది సంకనాకండి చక్కరేసుకొని అంటాడు, ఇప్పుడేమో ఈ ముండా కొడుకు ఇండియా అంటే దరిద్రం, చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రుని, ఇంత పుండాకూరుని ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్ కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు నిజమైన ఇండియన్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్లు కొట్టాలి మీరు ఈ చెత్త నా కొడుక్కి. మీరు గాని వీడిని ఇప్పుడు కంట్రోల్ చేయలేదా, వీడు మన దేశం గురించి ఇంకా ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా మాట్లాడతాడు వీడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. శేఖర్ కొడంగల్. ఈ రోజు చెప్పబోయేది మన ఎవరో కాదు, మన ఆటగాడు నాన్ వేషణ. ఓకే, శివాజీ గురించి మన దేవుళ్ళని చిన్న చూపు చూడడం చాలా తప్పు నాన్ వేషణ గారు. ఓకేనా? ఎందుకనే నా పైన అభిమానం ఉంది, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా రైట్స్ ఉంటాయి అడగడానికి. అందుకే నేను కూడా చెప్తున్నాను, శివాజీ కానీ మన దేవుళ్ళని చిన్న చూపు చూడడం కానీ